Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేపల పులుసు చేశాను. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి. ఇంకా టేస్ట్ గురించి అయితే చెప్పనక్కర్లేదు, అంత బాగుంది. ఫస్ట్ 2 ఆనియన్స్ని తీసుకోవాలి. నేను చూపెట్టే విధంగా ఇలా పొయ్యి పైన కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్లో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో గరం మసాలా వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది పౌడర్ లాగా అయిన తర్వాత ఫస్ట్ కాల్చుకొని పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చేపలని కొంచెం ఉప్పు అలాగే ఒక నిమ్మకాయ రసం తీసుకొని 1కి 2 సార్లు మంచిగా కడుక్కోవాలి. నిమ్మకాయతో కడుక్కోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది, అందుకని నిమ్మరసంతో కడుక్కోవడం మంచిది. ఇట్లా 1కి 2 సార్లు మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నీళ్లు పోసి 1 స్పూన్ ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నెలో ఒక 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని అందులో వేసి మంచిగా మగ్గనివ్వాలి, నూనె పైనకి తేలేంత వరకు. అది మగ్గిన తర్వాత 1 స్పూను ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే తగినంత కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అట్లా మగ్గనివ్వాలి. మంచిగా మగ్గిన తర్వాత ఒక పెద్ద కప్పు చింతపులుపుని వేసుకోవాలి. అలాగే 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని మంచిగా మరగనివ్వాలి, కొంచెం దగ్గరగా చిక్కగా అయ్యేంత వరకు. ఈ పులుసు మంచిగా మరిగిన తర్వాత చేపలని వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే ఇక్కడే వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవడమే. ఈ చేపల కూర ఎక్కువగా కలపకూడదు, ముక్క ఉడికేంత వరకు అలాగే రసము దగ్గరికి అయ్యేంత వరకు మంచిగా మరగనివ్వాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మంచిగా సాఫ్ట్గా ఉడికింది. అలాగే పులుపు కూడా దగ్గరికి అయ్యి బాగా కుక్ అయింది చేపల కూర. ఈ చేపల కూర వండిన రోజు కంటే తర్వాత రోజు చాలా బాగుంటుంది. అలాగే జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఆప్షను. నేనైతే వేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.